గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే శాస్త్రం, సంప్రదాయం, ఆధ్యాత్మికత మనది. అవును. ఆషాఢ మాసం, అందుకే గోరింట, అందుకే బోనాలు, అందుకే అమ్మవారు, అందుకే సతీపతుల వియోగం. ఇది ధనుస్సు మిథున రాశికి సంబంధించింది. మరి మాకేమిటి అంటారా? ఈ మాసంలో గృహస్థ ధర్మానికి దూరంగా ఉంటూ అమ్మవారిని అర్చించినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం వస్తుంది. ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఈ 3 మెట్లు మనకు లభిస్తాయి. గురుగారు, ఇప్పుడు మీరు బోనం అనగానే సాత్విక భోజనం పెట్టడం అన్నారు కదా, కానీ మనం ఇప్పుడు ఈ బోనాల ఉత్సవాలు ఇవన్నీ చూస్తే ఎక్కువగా జంతు బలులు, ఇవన్నీ సాకలు పోయటం, కళ్ళు సాక అని రకరకాలుగా చూస్తున్నాం. మరి ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చినట్టు? అమ్మవారిని అర్చించడం సమయవామం, సమయ దక్షిణం. అంటే వామాచార అర్చనలు కూడా సాధనా ప్రపంచంలో ఉన్నాయి. అమ్మవారిని సాత్విక రూపంలో అర్చిస్తే కాస్త సమయం ఎక్కువ పడుతుంది అని ఆలోచించినటువంటి మానవ మేధ షార్ట్ కట్స్ కావాలిగా. అందులో ఈ తాంత్రిక ప్రయోజనాలతో అమ్మవారిని స్వాధీనం చేసుకునే పద్ధతులను ప్రారంభం చేసింది. ఈ సంప్రదాయానికి అస్సాం ప్రారంభం, అలాగే కేరళ, ఈ 2 క్షేత్రాలు ఈనాటి కాలంలో అమ్మవారి అర్చనలకు సుప్రసిద్ధం. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసానికి సంబంధించి ప్రకృతి పర్యావరణాన్ని పూజించడం, నేచర్, వర్షాలు పడతాయి, ప్రకృతి పులకరిస్తుంది, మొలకలు మొలకెత్తుతాయి. అమ్మవారు ప్రకృతి, ప్రకృతి నమః, వికృతి నమః. వారాహి దేవత, అమ్మవారిని పూజించడం. అమ్మవారిని శాంతపరచాలి అంటే రాముడు మంచి బాలుడు, మంచి పిల్లవాడు, అమ్మవారు సంతోషిస్తారు, అనుగ్రహించరు. కొక్కిరాయిల వేషాలు వేస్తే ఏం కావాలి నీకు తీసుకో అంటూ 2 దెబ్బలు వేసినా అడిగింది ఇచ్చేస్తారు. మారాన్ చేసినా కాస్త వీడితో మనం చేయగలేమబ్బా, ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, ఇచ్చేస్తారు తల్లి తండ్రి. అలాంటి పద్ధతులలో వచ్చినవే ఈ వారాహి లేక ఇతర తంత్ర సాధనాలు, శారదా తంత్రం, ఇవన్నీ 62 తంత్ర గ్రంథాలు. ఆ గ్రంథాలలో ఉన్న ప్రకారంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఉపాసన చేస్తారు ఉపాసకులు. ఉభయ గోదావరి జిల్లాలలో, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో, కాకినాడలో బాగా వ్యాపకంగా ఉండే వారాహి ఈనాటి కాలంలో ఇంటింటా వచ్చి చేరింది. అవునండి. కొత్తక వింత పాతక రోత. కాశీలో కూడా చూద్దామనే ప్రయత్నాలు పెరిగాయి. అలాగే విశాఖపట్నం, విజయనగర ప్రాంతంలో శ్రీకూర్మ క్షేత్రం, అక్కడ కూడా వారాహి అమ్మవారి ఆలయం. ఇక్కడ అక్కడ అని కాదు, అనేక చోట్ల మనం చూడవచ్చు. తెలంగాణలో నిర్వహించేటటువంటి బోనాల జాతరలో కళ్ళు శాఖ, మాంసాహార సమర్పణ ఇవి లేవు. బోనములో తెల్లటి అన్నం, చింతపండు పులుసు ఇవి మాత్రమే ఉంటాయి. తెలియని కొందరు జానపదులకు సంబంధించిన సంస్కృతి కనుక మేమేం తింటామో అది అమ్మకు పెడతాం అనేటటువంటి ఆలోచన కలవారు అలా వీటిని కూడా సమర్పించడంతో ఈ పండగ అంటే ఇదే అనే అర్థం లోకంలో వ్యాపించింది. రాగి గ్లాసులో కొబ్బరి నీళ్లు పోస్తే అది కళ్ళు. శాస్త్రం ప్రకారంగా రాగి చెంబులో కొబ్బరి కొట్టిన నీళ్లు, కొబ్బరికాయలో నీళ్లు పోసి తాము అగ్నివర్ణ అంతపసాజ్వలంతి ఈ అనవాకం చెప్పడానికి 1 నిమిషం పడుతుంది. నిమిష కాలంలో ఆ రాగి చెంబులో పోసిన ఈ కొబ్బరి నీళ్లు కళ్ళు వాసన వచ్చేస్తుంది, కళ్ళుగా మారిపోతాయి, విషతుల్యం అవుతాయి. ఆ నీటితో అమ్మవారికి శాంతింపజేయడం. అగ్ని జ్వాజ్వల్యమానంగా పెరుగుతూ ఉంటే అందులో నీళ్లు చిలకరిస్తే ఆ మంట ఇంకా పెరుగుతుంది. మజ్జిగ కలిపిన నీటిని పోస్తే ఆ మంట చల్లారుతుంది. అలాగే ఒక మనిషిని సక్రమమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేస్తే ఆ మనిషి సాంసారిక జీవితం పట్ల విముఖుడవుతాడు. వేదాంతం పెరుగుతుంది. ఎందుకు ఈ ఇల్లాలు, ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ, అచ్చ ఇవన్నీ ఏమవుద్దండి అంటాడు. అలా కాదు, వాడిని వెనక్కి తీసుకురావాలి. భార్య పైన వ్యామోహం పెంచాలి. సాంసారిక జీవితం, పిల్లలు, ఇల్లాలు, డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, ఇలా కూర్చోవాలి, కిరాయి కట్టాలి, డబ్బు కావాలిగా, ఇంట్లో ఉండాలిగా, అంటే ఆకర్షణలు.
అందుకే కళ్ళు నీరా ఇవన్నీ కూడా. మ్మ్. చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో మండిపోయే ఎండలను శాంతింపజేసే నిమిత్తంగా తాటి చెట్లు, ఈత చెట్లు, గౌడ కులస్తులు అందించేటటువంటి శీతల పానీయాలు, మ్మ్. కొబ్బరి నీరు, ఇవన్నీ శీతల పానీయాలు. ఆ. అలాగే అనేక ధాన్యాలను నీటిలో నానబెట్టి, మ్మ్. ద్రాక్ష పళ్ళను నానబెట్టి వాటి ద్వారా వచ్చే నీటితో తాపాన్ని శమింపజేయడం. ఓకే. ఇందులో రసాయనాలు లేవు, అవును. కృత్రిమత్వం లేదు, మ్మ్. ఈనాటి కాలంలో వినియోగించేటటువంటి వివిధ పదార్థాలు లేవు, లేవు. నిషా లేదు, మత్తు పదార్థం లేదు. మ్మ్. ఇవన్నీ ఈనాటి వాళ్ళు మ్మ్. మేం తింటాం కదా అమ్మవారి పేరు చెప్పి అనే క్రమంలో పోతున్నారు. ఇది తప్పు, ఇది దూష్యం, మ్మ్. ఇలా చేయకూడదు. తెలిసిన తర్వాత నన్ను చేయడం మానాలి. అంతే కదా. కానీ మ్మ్. మనిషి మనసు ఎలాంటిది అంటే అటువైపు పోకూడదు, అటువైపే పోతుంది. ఇవి చూడకూడదు, అవి చూసేవారి సంఖ్య ఎక్కువ. ఇది తినకూడదు, మ్మ్. ఆ వస్తువు ధర 800 నుంచి 1000కి పైగా చేరింది. ఆ. అది మాంసాహారం కావచ్చు, శాకాహారం కావచ్చు. అవును. 1000 రూపాయల దాకా ఒక వస్తువు కిలో ఉంటే 20 రూపాయలు టమాటా కిలో దొరుకుతున్నప్పుడు మ్మ్. మనిషి ఏది తినాలి? చౌకగా 1000 రూపాయల ఉంది. వస్తువా టమాటానా? నాలికకు లొంగిపోయి ఆ. అటువైపే మరలుతున్నాడు, దొరుకుతుంది అంటూ వాదిస్తున్నాడు. మ్మ్. వాదించడం పెరిగిన కారణం చేత వచ్చినవే ఈ తామసిక సమర్పణలు, కానీ ఆ. శాస్త్రం ప్రకారంగా లేవు. ఓకే. శక్తి క్షేత్రాలలో వీటిని సమర్పించే విధానాలు వేరు. మ్మ్. ఏ ఆలయానికి ఆలయం, ఆలయ ఆగమ ధర్మ నియమావళి ఒకటి ఏర్పడి ఉంటుంది కనుక వాటినే పాటిస్తుంది, అవే పాటించాలి. ఓకే. గురుగారు ఇప్పుడు అంటే విన్నాను ఒకసారి ఎవరో చెప్తుంటే కొన్ని క్షేత్రాల్లో కూడా ఇంతకు ముందర ఈ బలి సాంప్రదాయం ఇదంతా ఉండేది అని చెప్పి, అంటే ఇది కూడా అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు మాకు నచ్చినట్టుగా దేవుడికి నివేదన చేస్తానే భావనతో చేస్తుందేనా, లేదంటే ఎలా అంటారు? ఒక 1000 ఏళ్ల కింద ఆలయాలు లేవు. మ్మ్. చాళుక్యులు, పల్లవులు, చోళులు వచ్చే వరకు ఆలయాలు ఇంత నిర్మాణాలు లేవు. ఆ. ఆలయాలలో కూడా గ్రామీణులు, పల్లీయులు, కన్నప్పలు ఆ. వారి తోచిన వ్యవహారాలు చేసేవారు. ఆ. రాజకుమారి కన్నప్ప చూశాం, ఆ. కృష్ణంరాజును చూశాం, మ్మ్. ఈనాడు తిమ్మన్నని చూస్తున్నాం. ఆ. ఎవరితో వాళ్ళదే. ఏది ఉత్తమం మన మనసు చెబుతుంది. పుక్కిట నీళ్లు పట్టుకొని ఆ. చేతిలో కరుకు కొమ్మలు పట్టుకొని మాంసపు ముక్కలు కాల్చినవి, మ్మ్. అయ్యా శివయ్య తిను అంటూ అందించేటటువంటి భక్తుడు రాజకుమార్ కాలంలో. మ్మ్. నోట పుడిసెల నిండా నీరు, చేతులు ఖాళీ లేవు కనుక అలా, అంతేగాని పుడిసెల నిండా నీరు పట్టుకొని గబగబా రన్నింగ్ రేస్తో పరిగి వచ్చేటటువంటి నేటి జీవనం ఇది. మ్మ్. మనం మన విషయంలోనికే పరిమితం అవుతే అవును. భక్తి కాలాన్ని అనుసరించి ఉంటుంది. ఆ. ఆలయంలో గ్రామీణులు, జానపదులు వాళ్ళు ఏవి తినేవో అవి అర్పించేవారు. క్రమేణా నాగరికత పెరగడంతో మ్మ్. ఇండ్లలో చేసుకొని తీసుకువచ్చి సమర్పించేవారు. ఇంకా పెరగడంతో అక్కడ లభించే పదార్థాలు సమర్పించడం, పళ్ళు, సాత్విక ఆహారం, ఏమి తింటే మనలో ఏ గుణం మారుతుందో తెలిసిన తర్వాత వాటినే తినాలి అని చెప్పడం, అలా సంస్కృతిని మార్చుకోవడం కాలంతో వచ్చిన నియమం. ఆ. వ్యవసాయం చేసే వ్యక్తి, క్షత్రియుడు మాంసాహారమే తినాలి, మ్మ్. బుద్ధిజీవి సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఒక వర్గం, ఒక విధానం ఇది. ఓకే. ఒక నియమానికి కట్టుబడి ఉండాలి. ఆ. క్రమేణా ఆలయాలలో ఉండే ఆచారాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. తిరుపతిలో లడ్డు తిరుపతి కాలం నుంచి ఉండేదా? మ్మ్. 80 ఏళ్ల చరిత్ర మాత్రమే, ఓ. అంతకు పూర్వం లేదుగా. అవునా? ఆ. అలా ఆ ఆచారాలన్నీ మారుతూ ఉంటాయి. ఆలయాలను సమర్పించే ఈ సాత్విక మాంస ఆహార నివేదనాదులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. మ్మ్. ఆత్మ సమర్పణ ఇది ప్రధానం. అద్భుతం గురుగారు, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. సమయం లేదు మనకి, ఇంకా మరొక ఎపిసోడ్లో మంచి విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం. శుభమస్తు.